ఆదివాసీల యొక్క అభివృద్ధి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఆదివాసీల యొక్క పరిస్థితులు వేరు. అంటే కొంతవరకు ఆదివాసీలు అభివృద్ధి చెందినారు అని మనం చెప్పవచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే విధంగా జరిగిందో చూడండి. భారతదేశంలో సామ్రాజ్యాలు, సుస్థిర నాగరికతలు అభివృద్ధి చెందటానికి అడవులు కీలక పాత్ర పోషించాయి. ఆదివాసీలు కూడా అభివృద్ధి చెందటానికి ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది ఎవరు అని అంటే అడవులు. ఓకే, ఏ రకంగా అడవులు వాళ్ళ అభివృద్ధికి దోహదపడ్డాయి అంటే ఇనుము, రాగి వంటి లోహ ఖనిజాలు, బంగారము, వెండి, బొగ్గు, వజ్రాలు, విలువైన కలప, చాలా రకాల ఔషధ మూలికలు, జంతువులు అన్నీ అడవుల నుండే వచ్చాయి. ఓకే, ఆదివాసీలు అభివృద్ధి చెందడానికి అడవులు ప్రధానమైన పాత్ర పోషించినాయి అనేసి మనం చెప్తున్నాం కదా. ఏ విధంగా అడవులు వాళ్ళ అభివృద్ధికి దోహదపడ్డాయి అని అంటే నీకు ఇనుము అనేది భూమిలోనే దొరికేది, రాగి అనేది భూమిలోనే దొరికేది ఖనిజ సంపద, బంగారము కానీ, వెండి కానీ, బొగ్గు, వజ్రాలు, విలువైనటువంటి కలప, ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మూలికలు, జంతు ఉత్పత్తులు, మైనము, లక్క, తేనె, అదేవిధంగా జంతువులు. ఓకే, అన్ని అడవుల నుండే వచ్చినాయి కదా. కాబట్టి ఆదివాసీల అభివృద్ధికి బాగా ఉపయోగపడింది ఏవి అని అంటే ఈ అడవులు అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి తోడు వారి జీవన పయనం ఎక్కువగా అడవులతోనే ముడిపడి ఉంది. ఫ్రమ్ బర్త్ టు డెత్ దే అసోసియేటెడ్ విత్ ఓన్లీ ఫారెస్ట్స్.